ఈరోజు ఫుడ్ ఏంటి? చికెన్. ఏంటి సత్య అది? ఒక్క పూటైనా నాన్ వెజ్ తిన్న మానవా? అసలు నువ్వు మనిషివా జంతువా? నేను నీకు పెళ్లి చూపులోనే చెప్పాను నా వీక్నెస్ నాన్ వెజ్ అని. నీకు నాన్ వెజ్ తిన్న వీక్నెస్ అయితే వీక్ లో 2 సార్లు 3 సార్లు తిను. ఎంత చదువుకున్నావు? జీవహింస పాపం అని తెలియదా నీకు? ప్రపంచంలో నేను ఒక్కదానే తింటున్నట్టు మాట్లాడుతున్నావేంటి? జంతువులు హింసిస్తేనే జైల్లో పెట్టేస్తారు మా బ్లూ క్రాస్ వాళ్ళు. అలాంటి చంపు తింటే ఊరుకుంటుందా? అమ్ముకుంటున్న వాళ్ళని అడ్డుకోవడం చేత కాదు గాని తింటున్న మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పే సిద్ధాంతం జంతువుల్ని చంపుకు తినే జంతువులకి వర్తించదా? సత్య, ఇన్ని కోట్ల జీవరాశుల్లో మనిషి ఒక్కడే మాట్లాడగలడు. మంచి చెడు నీతి నిజాయితీ మనిషికి మాత్రమే తెలుసు. మన ఆకలి తీర్చుకోవడానికి మనకి ఎన్నో మార్గాలున్నాయి, కానీ జంతువులకి వేరే అవకాశమే లేదు. ఒక జంతువుని తినే హక్కు ఇంకో జంతువుకు ఉన్నప్పుడు మరి ఆ జంతువుని తినే హక్కు మనిషికి ఎందుకు ఉండదో నాకు అర్థం కావట్లేదు. సత్య, ఈ భూమి మీద కొన్ని లక్షల జీవరాశులు మనలాగా స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాయి. మనమేమో ఆ మూగ జీవులను నిర్దాక్షిణ్యంగా చంపుకొని తింటున్నాం. ఎప్పటికైనా నాన్ వెజ్ తినడం మానే. అది జన్మలో జరగదు.